నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 5/4/2026 ఉత్తరాయణం చైత్రమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 6:30, తిథి తదియ ఉదయం 11:59, నక్షత్రం విశాఖ రాత్రి తెల్లవారుజాము 12:08 వరకు, యోగాలు వజ్ర మధ్యాహ్నం 2:44 వరకు, కరణము విష్టి ఉదయం 11:59 వరకు, భవ రాత్రి తెల్లవారుజాము 1:03 వరకు, రాహుకాలం సాయంత్రం 4:50 నుంచి 6:30 వరకు, గుళికాలం మధ్యాహ్నం 3:25 నుంచి 4:57 వరకు, యమగండం మధ్యాహ్నం 12:19 నుంచి 1:52 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుంచి 12:44 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుంచి 5:41 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:24 నుంచి 4:10 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజాము 4:36 నుంచి 6:23 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి సాంఘిక సంబంధాలను పెంపొందించుకుంటారు. ఇష్టమైన వ్యక్తులతో చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. అలాగే మీ యొక్క ఆలోచనలను షేర్ చేసుకుంటారు. ప్రియమైన వ్యక్తులతో మీ ఆలోచనలు షేర్ చేసుకోవడం, ఎక్కువ శాతం వారితో చాటింగ్లు లాంటివి చేయడం, ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాల మీద అధిక శ్రద్ధ తీసుకోవడం, వారికి మీరు సహకారాన్ని అందించడం, ముఖ్యంగా తల్లి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో పాటుగా మీకు ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు వారికి అందించడం, దాంతోపాటుగా మంచి ప్రదేశాలని సందర్శించడానికి ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తూ ముందుకు పెడతారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, వృషభ రాశి వారికి మీ యొక్క దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో, మీ దినచర్యలో మార్పులు, ఏదైనా కళారంగం మీద దృష్టి కేటాయించడం, సంగీత సాహిత్యాల మీద అభిలాష పెరగడం, అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్ లాంటివి ఇష్టపడేవారు దాని మీద ఇష్టంతో నేర్చుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి ఇక్కడ మనం భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత నిర్ణయాలు, వ్యక్తిగత విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న సమయంగా మనం ఇక్కడ భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సాంఘిక సంబంధాల విషయంలో, మైత్రి బంధాల విషయంలో, ముఖ్యంగా మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, విందు వినోదాల్లో పాల్గొనడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయం. ముఖ్యంగా క్రియేటివిటీ పెరుగుతుంది. ప్రియమైన వ్యక్తులతో కలిసి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకుంటారు. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణాన్ని ప్రశాంతంగా పెట్టుకుంటారు. అంతేకాకుండా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వారితో మీరు గడిపే సమయం, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి గృహ వాతావరణం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా మీ ఆలోచనలలో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. కానీ వృత్తిపరంగా ఉన్నత స్థాయి స్త్రీలతో మీరు ఏదన్నా ఆలోచనలు చేసినప్పుడు కానీ, అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కానీ ఘర్షణలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, గృహ వాతావరణంలో మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి మొదలైన వాటి కొరకు చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వారికి ముఖ్యులైన వ్యక్తుల కొరకు, ఆత్మీయులైన వ్యక్తులు, మిత్రులు, మీ సోదరి వర్గం మొదలైన వారి కొరకు కావచ్చు, ప్రయాణాల కొరకు కావచ్చు, నిర్ణయ సామర్థ్యం మొదలైన వాటి కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు పెడతారు. అంటే ఆకస్మికమైన ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. అగ్రిమెంట్స్ మొదలైన వాటి మీద సంతకాలు మొదలైన వాటి కొరకు నిర్ణయాలు తీసుకోవడం, అలాగే మొదలైన వాటితో నిర్ణయాలతో పాటుగా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి కూడా మీ మానసిక ప్రశాంతతనిస్తుంది. వృత్తిలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కూడా మీకు లభ్యమవుతుంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సోదరి వర్గంతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
ఎదురు చూడని వ్యక్తుల దగ్గర నుంచి సపోర్ట్ అనేది మీకు లభ్యం అవ్వడం, దూర ప్రదేశాల నుంచి బహుమానాలు లాంటివి అందడం, దానివల్ల మనసు కొంత ప్రశాంతంగా ఉండడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇవ్వడం, కుటుంబ సభ్యులతో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక విషయాలు, మాట విలువ, గౌరవం, కుటుంబ నేపథ్యం, కుటుంబంలో మంచి కార్యక్రమాలు అన్నీ కూడా మానసిక ప్రశాంతతను పెంపొందించే విధంగా ఉంటాయి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, అలాగే గౌరవం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త విధంగా ఆలోచనలు చేస్తారు. అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు సపోర్టివ్గా ఉంటాయి. ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలోనూ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో మీరు ఆలోచనలు చేసేటప్పుడు ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అపార్థాలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వారి గురించి శ్రద్ధ తీసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారి విషయంలో ముఖ్యంగా ఆకస్మికమైన అలసట, ఒత్తిడి, పనికి సంబంధించిన ఒత్తిడి, ఆర్థిక విషయాలు, వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ స్ట్రెస్, అంటే అధిక శాతం సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం, వృత్తిపరంగా ఇబ్బందికరంగా ఉండడం, అలాగే వాహనాలకు సంబంధించి కొంత సమస్యలాత్మకంగా ఉండడం, ఏదైనా లోన్లకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొంత శ్రమ, ఒత్తిడి అధికంగా ఉండడం, సమయానికి విశ్రాంతి లేకపోవడం వల్ల అధికంగా సమస్యలు ఉండడం, వృత్తిపరమైన బాధ్యతలు అధికంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ మీరు మీ యొక్క ఆలోచనలతో ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అధికంగా ముందుగా మీ యొక్క ఆహార శ్రద్ధ, ఆరోగ్య శ్రద్ధ తీసుకొని తదుపరి మిగిలిన విషయాలు ఆలోచించాలి. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమాల్లో పాల్గొంటారు, సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా స్నేహితుల యొక్క సహకారం మీకు లభ్యమవుతుంది. స్నేహితులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తులతో అనుకూలమైన వాతావరణం గడపడానికి ప్రయత్నం చేస్తారు. పెట్టే ప్రతి ఖర్చు కూడా మీకు మానసికంగా ఆనందాన్ని ఇచ్చే విధంగానే ఉండే అవకాశం అనేది ఉంది. చిన్ననాటి మిత్రులతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్టయితే మకర రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక ఆలోచనలు చేస్తారు. వృత్తిపరంగా మీదైనా భాగస్వామికి సంబంధించిన విషయాలైనా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అలాగే వాహనాలకు సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామికి సంబంధించిన వాహనాలు కానీ, వారి కొరకు స్థిరాస్తులకు సంబంధించి కానీ కొంత ఆలోచనలు చేస్తారు. వారికి సహకరిస్తారు. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. అలాగే గృహ వాతావరణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తీసుకునే సౌకర్యాలకు తీసుకునే ఆలోచనలు అన్నీ కూడా చాలా వరకు ప్రశాంతంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకుంటే కుంభరాశి వారికి ఇతరులు మీద, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. శత్రు రోగ రుణాలను జయించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. తండ్రి, పెద్దల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమయ్యే అవకాశం కూడా మీకు కనబడుతుంది. ముఖ్యంగా తోబుట్టువుల యొక్క సహకారం కూడా ఆకస్మికంగా లభ్యమైనప్పటికీ, ముఖ్యంగా తల్లి యొక్క సహకారంతో కావచ్చు, కుటుంబంలోని స్త్రీల యొక్క సహకారంతో కూడా ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన సమయం, దూర ప్రదేశాల్లో విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన సమయం, నూతన విద్య కొరకు చేసే ప్రయత్నాలు, విదేశీ అవకాశాలు మొదలైన వాటి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం అనేది ఉంది. అనుకోని ప్రణాళిక రహితంగా ముందుకు వెళ్ళిపోయే పరిస్థితుల వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కొంత చిక్కులు, ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా వరకు ఎక్కువ శాతం మీ యొక్క తోబుట్టువుల కొరకో, లేకపోతే కుటుంబంలోని స్త్రీల కొరకో, కొలీగ్స్ కొరకో ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి రావడం,
ఆ విషయంలో మీరు కొంత మానసికంగా ఆనందాన్నే పొందినప్పటికీ కూడా అనుకోని ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, దానివల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు లాంటివి ఉండడం, అవుతాయి అనుకున్న పనులు కొంత డిలేడ్గా అవ్వడం బట్టి కూడా కొంత ఘర్షణలు ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు, వాయిదాలు కావచ్చు, లేకపోతే ఆశించిన స్థాయిలో లేకపోగా ఖర్చులు అధికంగా ఉంటున్నాయన్న ఒక ఆలోచన మొదలైన వాటితో కొంత ప్రశాంతత అనే దాంట్లో సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీరు మంచి ఉద్దేశంతోనే ధనాన్ని ఖర్చు పెట్టే ఉద్దేశంతో ముందుకు పెడతారు. కాబట్టి అలాంటి మానసిక సమస్యలను కూడా అధిగమిస్తూ ఇష్టమైన వ్యక్తులతో, అంటే కుటుంబంలోని సభ్యులు, స్నేహితులు, మిత్రులు, వారందరితో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మంచి ఆలోచనలతో ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి, వారికి బహుమానాలు ఇవ్వడానికి కూడా కృషి చేసి ప్రశాంతతని పెంపొందించుకుంటారు. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కానీ గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగతమైన ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజులాగే ఈరోజు కూడా గోచారీ ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి, ఆ స్వల్ప సమస్యలకి పరిహారంలో భాగంగా ఈ రోజున ఆదిత్య హృదయ పారాయణ కానీ, ఆదిత్య హృదయం వినడం కానీ, చేసుకోవడం కానీ, అలాగే సూర్యుడి యొక్క నామాలు, అలాగే అరుణం విన్నా, ఏ చేసుకున్నా విన్నా అదే ఫలితం ఉంటుంది కనుక చాలా వరకు చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. లేనట్లయితే విన్నా పర్వాలేదు, లేకపోతే నిత్యం మనకు కనుడే భగవానుడిగా సూర్యనారాయణ స్వామి కాబట్టి ఆయనకి నమస్కారాది కార్యక్రమాలు చేసుకోవడం అనేది, ఇంకా అవకాశం ఉన్నట్టయితే నవగ్రహ దేవాలయానికి వెళ్ళడం, ఇలా విభిన్నమైనవి చేసుకోవడం బట్టి, వినడం బట్టి, లేదా మీ ఇష్టదేవతా ప్రార్థన చేసుకోవడం బట్టి ఆధ్యాత్మికంగా అభివృద్ధి, మానసికంగా వృద్ధి, ఎదురవుతున్న సమస్యలను అధిగమించగలిగిన శక్తి మొదలైన లభిస్తాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.